వైద్య శాస్త్రంలో రోగిని పూర్తిగా పరీక్షించిన తర్వాత అన్ని రిపోర్ట్లు పరిశీలించిన తర్వాత ఒకటికి 2 సార్లు రోగి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆపరేషన్ చేయాలంటారు వైద్య శాస్త్రంలో. ఇలాంటి కాన్సెప్ట్నే పవన్ కళ్యాణ్ గారు పరిపాలన మొదలైన దగ్గర నుంచి కీలకమైన బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసింది ఈ 2 నెలల్లో. కూటమి పాలన మొదలై నేటికి 2 నెలలు పూర్తవుతుంది. ఈ 2 నెలల కాలంలో ఇప్పటి వరకు ఎలాంటి పదవి నిర్వహించని, అలాగే నిర్వర్తించని, ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించని పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ హీరో నుంచి పరిపాలకుడిగా మారిన వైనం చాలా అత్యంత అద్భుతం. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ చాలా కీలకమైనవి. ఎందుకంటే పంచాయతీలకు సంబంధించిన అన్ని అంశాలను ఈ శాఖలో తగు విధంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. చాలా కీలకమైన శాఖలు, చాలా పెద్ద పెద్ద నాయకులు నిర్వర్తించిన శాఖలు. వీటిని పవన్ కళ్యాణ్ గారు ఒక గాడిలో పెడుతున్న తీరు కానీ, వాటిని పూర్తిగా వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పి పూర్తిగా అదుపు తప్పిన వ్యవస్థల్ని ఆయన సరిదిద్దుతున్న తీరు కానీ చాలా అత్యంత అద్భుతం అని చెప్పాలి. ఎందుకు అత్యంత అద్భుతం అని నేను చెప్తున్నానంటే, పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు సభ్యులు కానీ, అలాగే జడ్పీటీసీలు కానీ పూర్తిగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అసలు కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోయిన వైనం అందరికీ తెలిసిందే. వాళ్ళకు వచ్చే నిధులను కూడా పూర్తిగా పక్కదోవ పట్టించింది. డిస్కమ్లకు వాళ్ళకి కరెంట్ ఛార్జీలను పక్కదోవ పట్టించింది. అసలు పంచాయతీలకి కనీసం ఒక చిన్న మురుగు కాలువ ఎత్తించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిన పంచాయతీలని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ 2 నెలల కాలంలో ఏం చేశారు అన్నదానికి పూర్తిగా సమీక్షించారు. అసలు పంచాయతీల అసలు వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారు. అసలు పంచాయతీల్లో ఏం జరిగింది, పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న నిధులు ఏంటి, పంచాయతీలు నిధులు ఆగిపోవడానికి కారణం ఏంటి, అసలు డబ్బులు లేకపోవడానికి కారణం ఏంటి వీళ్ళ దగ్గర అనే వివిధ కోణాల్లో ఆయన సమీక్షించినప్పుడు, ఉన్నతాధికారులతో, చిన్నపాటి అధికారులతో ప్రతి ఒక్కరిని కలుసుకుని ఆయన సమీక్షించినప్పుడు దానికి పరిష్కారాలు వెతకగలిగారు. ముఖ్యంగా పంచాయతీలకు వచ్చే నిధులు, సాధారణ నిధులు అంటే ఆ పంచాయతీ పరిధిలో ఉన్న ఇంటి పన్ను కానీ, అలాగే కుళాయి పన్ను కానీ, వాటిని సాధారణ నిధుల కింద జమ చేసుకుంటే పంచాయతీ, అలాగే ప్రతి పంచాయతీలో ఒక మనిషికి సంబంధించి 4.5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధిగా ఇస్తుంది. అంటే ఆ పంచాయతీకి సంబంధించి ఉన్న జనాభాను బట్టి నిధి వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తుంది. 15వది, 14వది అలా వచ్చేవి ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంది. ఇది కూడా ఆ పంచాయతీల స్వరూపాన్ని బట్టి, ఆ పంచాయతీలో ఉన్న జనాభాని బట్టి, కావాల్సిన మౌలిక సదుపాయాలను బట్టి పంచాయతీకి జమ అవుతాయి. అలాగే పంచాయతీలకు గనుల సీనరేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఒక పంచాయతీలో, ఒక గ్రామంలో గనులు ఉంటే ఆ గనులలో కొంత భాగం, అంటే గనులకు సంబంధించి కొంత తవ్వుకున్నప్పుడు ఆ పంచాయతీకి కూడా నష్టపడుతుంది కాబట్టి దానికి సెస్ ఇస్తారనమాట. అలాగే లైబ్రరీ సెస్, అలాగే స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ఆయా పంచాయతీల్లో జరిగినప్పుడు ఆ సెస్, లేబర్ సెస్, అలాగే వృత్తి పన్ను సెస్, అలా బోల్డ్ నిధులు పంచాయతీలకు జమ అవ్వాలి. గత ప్రభుత్వంలో ఈ నిధులు ఏవి జమ అవ్వలేదు పంచాయతీలకి. ఇవన్నీ తెలుసుకున్నారు. అలాగే పంచాయతీలకు సంబంధించిన అత్యంత అద్భుతమైన పథకాలు ఉన్నాయి. ఒక పంచాయతీలో, ఒక గ్రామంలో పని జరగాలంటే ఆ గ్రామానికి ఏం కావాలి అన్నది ఉపాధి హామీ పథకంలో గతంలో ఓన్లీ కరువు పనులు చేసేవాళ్ళు, రోడ్లు అండ్ కచ్చా రోడ్లు అవి వేసుకునేవాళ్ళు, చెరువు పనులు అవి బాగు చేసుకునేవాళ్ళు. అయితే ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు గ్రామానికి ఏం అవసరం, గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అలాగే ఎలాంటి వసతులు కావాలి అనేవి కూడా ఆ పనులు కూడా చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమైనా ఒక బిల్డింగ్ కావాలంటే, ఒక గ్రంథాలయానికి బిల్డింగ్ కావాలంటే, అలాగే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బిల్డింగ్ కావాలంటే ఉపాధి హామీ పథకంలో చేసుకునేలా సౌలభ్యంగా ఉంది కేంద్రం. అంటే ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని గ్రామాల్లో అత్యంత అద్భుతాలు సృష్టించవచ్చు. అంటే గ్రామానికి ఏం కావాలి అనేది కూడా మనం ఉపాధి హామీ పథకంలో కేంద్రం ఇచ్చే నిధులు, ఇది రాష్ట్రానికి కూడా సంబంధం ఉంది, కేంద్రం ఇచ్చే నిధులతో చేసుకోవాలి. దాన్ని కూడా గత ప్రభుత్వం పక్కన పెట్టింది. అలాగే జలజీవన్ మిషన్ నిధులు అంటే అంతు లేదు. నువ్వు ఎంత తీసుకుంటే, జలజీవన్ మిషన్ నిధులకి ఎంత చేసుకుంటే అంత. అంటే ఒక గ్రామానికి సంబంధించి ఒక రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి ఎస్ఎస్ స్టోరేజ్ ట్యాంక్ కానీ, చెరువులు కానీ తవ్వుకొని దానికి సంబంధించి నీటి సరఫరా పైప్ లైన్లు వేసుకుని ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే వరకు ప్రతి ₹1 జలజీవన్ మిషన్లో డబ్బులు వస్తాయి. అది కూడా కేంద్ర పథకం. ఇవన్నీ గొప్ప పథకాలు, గ్రామీణ వ్యవస్థని అత్యంత అద్భుతంగా చేసే పథకాలు. వీటిని పవన్ కళ్యాణ్ గారు ఒక గాడిని పెట్టిన తీరు ఈ 2 నెలల్లో చాలా గొప్ప యజ్ఞంగా సాగింది. ఇవి తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా ఒక మైనర్ పంచాయతీకి ₹100 ఉంటే దాన్ని 10,000 చేయడం, 250 రూపాయలు ఉన్న గ్రామ పంచాయతీ, మేజర్ పంచాయతీలకు గతంలో ₹250 మాత్రం ఇచ్చేవారు. జెండా పండగకి జస్ట్ జెండా లాగేవారు, ఒక జనగణమన పాడి వెళ్ళిపోయేవాడు. 250 నిధుల్ని 25,000 చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎంత రెట్టింపు అయిందో అనేది ఒకసారి
అది ఒక దేశభక్తుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక గొప్ప పని అయితే నేను భావిస్తున్నాను. ఒక దేశభక్తి అలాగే గణతంత్ర వేడుకలకు కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలతో అలాగే ఇస్తాం నిధులు అంత ఘనంగా నిర్వహించండి అని చెప్పడం, అసలు సర్పంచులు ఇవి ఎప్పుడు ఇది జరుగుతుందా అనే ఒక మిరాకిల్లో ఉన్నారు. అంటే ఆయన ఒక ఫస్ట్ అడుగు వేయడమే ఒక దేశ జాతీయ పండుగగా ఉండే 15 ఆగస్టుతో ఆయన ఒక పంచాయతీలకు ఒక మళ్ళీ పరిపుష్టం చేసినట్టు అనిపించింది. అలాగే సర్పంచులకు సంబంధించిన విధులు అధికారాలను కూడా వాళ్ళకే చెందేలాగా, అంటే స్థానిక సంస్థలు ఎలాగ ఉండాలంటే స్థానికంగా ప్రజలతో ఎన్నుకున్న సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడవుతాడు, పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. ఆ స్థాయి సంఘం ఉంటుంది. అంటే వార్డు మెంబర్ల నుంచి ఒక స్థాయి సంఘం ఉంటుంది. విద్యకి సంబంధించి, వైద్యానికి సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి కేరళ తరహాలో ఆ స్థాయి సంఘమే పూర్తి స్థాయిలో నిధుల వినియోగం కానీ, నిధుల ఖర్చు కానీ, అలాగే రాబడి కానీ చూసుకుంటుంది. అంత గొప్పగా దీన్ని పంచాయతీలను, ఆంధ్రప్రదేశ్ పంచాయతీలను బలోపేతం చేయాలి. సర్పంచ్ అనే వ్యక్తికి పూర్తి స్థాయి అధికారాలు, ఓన్లీ చెక్ పవర్లే కాదు, పూర్తిగా అధికారాలను కూడా ఆయనకే ఇవ్వాలనే కోణంలో పడిన అడుగు నేను ఈ 15 ఆగస్టు వేడుకల నుంచి ఒక్కొక్క పంచాయతీకి నిధుల పెంపకం అనేది ప్రభుత్వ పరంగా పెంచుతున్నాం. అలాగే మీరు కూడా బలోపేతం అవ్వాలని వాళ్ళని చెప్పడం ద్వారా ఒక గొప్ప అడుగు వేశారు. ఇటువైపు కేంద్ర పథకాలని, అటువైపు సమీక్షలు చేస్తూ, మరోవైపు నిధులు ఏమయ్యాయి, గత ప్రభుత్వంలో ఖర్చు చేసిన నిధులు, జలజీవన్ మిషన్కి 4,000 కోట్లను ఖర్చు చేశాను, ఆ నిధులు ఏమైనాయి, ఇవన్నీ విచారణ చేపిస్తూనే మరోవైపు గ్రామ పంచాయతీలకు రావాల్సిన, అంటే వివిధ శాఖల్లో గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటాలను, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు గనులు సేనారెడ్డి కానీ, అలాగే కార్మిక శాఖ నుంచి వచ్చే డబ్బులు కానీ, ఇతర స్టాంపులు రిజిస్ట్రేషన్ నుంచి వచ్చే డబ్బులు కానీ, ఆ వాటాలు ఖచ్చితంగా అంది తీరాలి. ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయి ఆర్థిక పరిపుష్టి కలగాలి. ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులను సమీకరించే బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్లానింగ్ ప్రకారం తీసుకువెళ్ళడం అనేది చాలా గొప్ప విజన్. ఏదో ఒక 20-30 సంవత్సరాలు పాలనలో ఉండి అత్యంత నిజాయితీగా ఒక నాయకుడు నడిస్తే ఎలా ఉంటుందో ఆయన అలా చూపిస్తున్నారు. ఒక 2 నెలల్లోనే ఆయన ఒక క్రమ పద్ధతిలో పెట్టుకున్న తీరు కానీ, సమీక్షలు చేస్తున్నప్పుడు వాటిని అలా వదిలేకుండా వాటిని ముందుకు తీసుకువెళ్తున్న తీరు కానీ అత్యంత అద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, జలజీవన్ మిషన్ని, అవసరమైతే జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను కూడా మళ్ళీ గ్రామాలకు పూర్తి స్థాయిలో విద్య, వైద్యం, అలాగే ఉపాధి ఉండేలాగా ఆయన తీసుకుంటున్న చర్యలు, చొరవ చాలా అభినందనీయం అని చెప్పాలి. ఆయన సమీక్షలకు వెళ్తున్నప్పుడు బయటకు వచ్చిన అధికారులు కూడా చాలా సమావేశాలు ఫ్రూట్ఫుల్గా జరిగినాయి, చాలా అద్భుతంగా జరిగినాయి. కళ్యాణ్ గారు ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు, దానికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు, మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. దీనికి ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, అవసరమైతే కేంద్రంతో మాట్లాడదాం అని ఆయన చెబుతున్న తీరు చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఈ 2 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయట్లేదు, ఓన్లీ సమీక్షలు చేస్తున్నారు అనుకునే వారికి ఆయన చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ, ఆ సమావేశాల తర్వాత జరుగుతున్న పరిణామాలు కానీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ లాంటి కీలక శాఖలను తీసుకున్న ఆయన 100కి 100% అత్యంత నిజాయితీగా నిర్వర్తించారు. ఈ ఫలాలు అనేవి అతి తక్కువ సమయంలోనే ఆంధ్రాలో కనిపించబోతున్నాయి. ఖచ్చితంగా స్థానిక సంస్థలు, సర్పంచులు వాళ్ళకి మంచి రోజులంటే ఒక స్వర్ణయుగం అయితే కళ్యాణ్ గారి పరిపాలనలో అయితే రాబోతుందని అయితే నేను గట్టిగా చెప్పగలను.